భారత సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే కులం గురించి ఖచ్చితంగా చదవాలి. ఈ సమాజంలో కులం ఎట్లా పనిచేస్తుంది, కుల వ్యవస్థ ఎట్లా ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తుంది, తద్వారా కుల వివక్షత ఎట్లా ఏర్పడ్డది, ఎట్లా కొనసాగుతుంది, ఎట్లా కుల వివక్షత రూపాంతరం చెందుతుంది, మిగతా అంశాలన్నీ తెలుసుకోవాలంటే ముఖ్యంగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చదవాలి. ఆయన రాసిన పుస్తకాలలో చెప్పుకోదగ్గ, ఖచ్చితంగా చదవదగ్గ పుస్తకాలలో ఒకటైనటువంటి కుల నిర్మూలన, అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ పుస్తకాన్ని తెలుగు ఆడియో బుక్ రూపంలో మీకు అందిస్తున్నాను. ఇక పుస్తకంలోకి వెళదాం. డాక్టర్ అంబేద్కర్ గారి అధ్యక్షోపన్యాసం 1936లో లాహోర్లోని జాత్ పాత్ తోడల్ మండలి వారి వార్షిక మహాసభ కోసం తయారు చేయబడినట్టిది. ఈ ఉపన్యాసంలో డాక్టర్ అంబేద్కర్ వెలిబుచ్చిన భావాలతో ఆహ్వాన సంఘం వారు ఏకీభవించక మహాసభనే రద్దు చేసుకున్నందువల్ల ఇది ప్రసంగించబడలేదు. ఆయన ఉపన్యాసం ఎలా మొదలవుతుందో చూడండి. మిత్రులారా, ఈ మహాసభకు అధ్యక్షత వహించడానికి నన్ను ఎంతో దయతో ఆహ్వానించిన జాత్ పాత్ తోడక్ మండలి సభ్యుల్ని చూస్తే నాకు నిజంగా విచారం కలుగుతున్నది. నన్ను అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు వారు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. లాహోర్లో జరిగే మహాసభకు అధ్యక్షుడిగా ఒక మనిషిని బొంబాయి నుంచి ఎందుకు దిగుమతి చేసుకోవలసి వచ్చిందో జవాబు చెప్పవలసిందిగా మండలిని కోరబడవచ్చు. నాకంటే ఎక్కువ అర్హుడైన వ్యక్తి మండలికి సులభంగానే లభించి ఉండేవారని నా ఉద్దేశం. నేను హిందువులను విమర్శించిన వాడిని, వారు ఆరాధించే మహాత్ముడి అధికారాన్ని ప్రశ్నించిన వాడిని. వారు నన్ను ద్వేషిస్తారు. తమ తోటలో ఒక పాముగా వారు నన్ను భావిస్తారు. అందువల్ల ఈ గౌరవ స్థానానికి నన్ను ఎందుకు ఆహ్వానించవలసి వచ్చిందో వివరించవలసిందిగా రాజకీయ మనస్కులైన హిందువులు మండలిని అడగక మానరు. ఇది ఒక పెద్ద సాహస కార్యం. కొందరు రాజకీయ హిందువులు దీనిని ఒక అవమానంగా భావించుకున్నప్పటికీ నేను ఆశ్చర్యపడను. సామాన్య హిందువులకు కూడా ఈ నా ఎన్నిక ఏ విధంగానూ సంతోషదాయకంగా ఉండబోదు. అధ్యక్షుడిని ఎన్నిక చేయటంలో శాస్త్రీయ నిర్దేశాన్ని ఎందుకు ధిక్కరించవలసి వచ్చిందో జవాబు చెప్పవలసిందిగా మండలిని అడుగుతారు. 3 వర్ణాలకు గురువుగా బ్రాహ్మణుడిని శాస్త్రాలు నియమిస్తున్నాయి. వర్ణానాం బ్రాహ్మణో గురు అనేది శాస్త్రాల ఆదేశం. అందువల్ల హిందువులు ఎవరి నుంచి బోధనలు గ్రహించాలో, ఎవరి నుంచి గ్రహించకూడదో మండలికి తెలిసి ఉన్నదే. మరొకడెవడు అతడెంత మేధావి పండితుడు అయినా సరే హిందువులకు గురువుగా ఉండడానికి శాస్త్రాలు అంగీకరించవు. గురువుగా ఉండే అర్హత ఒక్క బ్రాహ్మణుడికే ఉంది. హిందూ రాజ్యాన్ని స్థాపించడానికి శివాజీని ప్రేరేపించాడని చెప్పబడే మహారాష్ట్ర బ్రాహ్మణ సాధువు రామదాసు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. మత, రాజకీయ, సాంఘిక సంబంధమైన దాన్ బోధ్ అనే తన మరాఠీ పద్య గ్రంథంలో రామదాసు హిందువులను ఉద్దేశించి ఒక ప్రశ్న అడిగాడు. పండితుడైనంత మాత్రం చేత ఒక క్రింది కులస్తుడిని గురువుగా అంగీకరిస్తామా అని ప్రశ్నించి దానికి తానే జవాబు చెప్పాడు, అంగీకరించము అని. ఏది ఏమైనప్పటికీ దానిపై విసిరబడే ఏ ప్రశ్నలకైనను జవాబు చెప్పుకునే బాధ్యత మండలికి సంబంధించినట్టిది. దాన్ని మండలికే వదిలేద్దాం. అధ్యక్షుని కోసం మండలి బొంబాయి వరకు ఎందుకు ప్రయాణం చేయవలసి వచ్చిందో, హిందువులకు గిట్టని, అందులోనూ సవర్ణులకు నచ్చని తక్కువ జాతి వాడైన ఒక అస్పృశ్యుణ్ణి తమ సభలో ఉపన్యసించవలసిన అధ్యక్షునిగా నిర్ణయించవలసినంత కింది మెట్టుకు ఎందుకు దిగిపోయిందో ఆ విషయాలన్నీ మండలికే తెలుసు. నాకు సంబంధించినంత వరకు ఈ ఆహ్వానాన్ని నేను కొంత అయిష్టంగానే అంగీకరించాను. నాతోటి అస్పృశ్యులకు కూడా నేను దీనికి అంగీకరించడం ఇష్టం లేదు. నేనంటే హిందువులకు ఎంతగా ఇష్టమో నాకు తెలుసు. నేను వారి మిత్రకోటిలోని వాడిని కాదని కూడా తెలుసు. ఇదంతా తెలుసు కనుకనే నేనెప్పుడూ వారికి దూరంగానే ఉంటూ ఉంటాను. నా భావాలు వారిపై రుద్దడానికి, వారి సాన్నిహిత్యాన్ని నేను అభిలషించను. నా స్వంత వేదిక నుంచి నేను నా అభిప్రాయాలను ప్రకటిస్తాను. అలా చేస్తేనే వారికి ఎంతో చిరాకు, తపన కలుగుతూ ఉంటాయి. అందువల్లనే నేను హిందువుల వేదికను ఎక్కి ప్రత్యక్షంగా నా భావ ప్రకటనలకు దిగలేదు. వారికి దూరంగా, పరోక్షంగా నేను ఇంతవరకు ఆ పని చేస్తున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే అది మీ కోరిక పైనే గాని నా ఇష్టం పైన కాదు.
మీ ఉద్యమం సాంఘిక సంస్కరణ నాకు చాలా ఇష్టమైనది. నన్ను ఆకర్షించేది ఈ ఉద్యమం. దాని ప్రగతికి తోడ్పడగల అవకాశం నాకు కలిగినప్పుడు, పైగా అలా నేను తోడ్పడగలనని మీరు అనుకున్నప్పుడు, అట్టి అవకాశాన్ని వదులుకోవటం విఘ్నత కాదనే దృష్టితోనే నేను ఈ అధ్యక్ష పదవికి అంగీకరించాను. ఏ సమస్యతో మీరు కొట్టుమిట్టాడుతున్నారో ఆ సమస్యను పరిష్కరించడానికి నేను ఈ రోజున చెప్పబోతున్న విషయాలు కొద్ది మాత్రమైనా తోడ్పడగలవో లేదో నిర్ణయించుకోవలసింది మీరు. నేను చేయగలిగిందంతా ఈ సమస్యపై నాకు గల అభిప్రాయాలను మీ ముందుంచడం మాత్రమే. సాంఘిక సంస్కరణలకు రాజకీయవాదుల వ్యతిరేకత. సంఘ సంస్కరణ మార్గం స్వర్గానికి వెళ్లే మార్గం వంటిది. ముఖ్యంగా భారతదేశంలో ఇది ముళ్ళబాట వంటిది. ఎన్నో కష్టాలతో కూడుకున్నది. ఈ దేశంలో సంఘ సంస్కరణకు మిత్రులు కొద్దిమంది, శత్రువులు అనేక మంది. ఈ శత్రువులు రెండు వర్గాలు. ఒక వర్గం రాజకీయ సంస్కర్తలు, రెండవ వర్గం సోషలిస్టులు. సాంఘిక సామర్థ్యం లేకుండా ఇతర కార్యరంగాలలో శాశ్వతమైన అభ్యుదయం సాధ్యం కాదని దురాచారాలు తెచ్చిపెట్టిన కుట్ర కారణంగా హిందూ సంఘం సామర్థ్యాన్ని కోల్పోయిందని, ఈ దురాచారాలను నిర్మూలించడానికి నిరంతరం కృషి చేయవలసి ఉన్నదని ఒక సమయంలో సర్వత్రా గుర్తించబడింది. అలా గుర్తించబడినందువల్లనే జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావంతో పాటు సాంఘిక మహాసభ కూడా ఆవిర్భవించింది. దేశంలో రాజకీయ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికి కాంగ్రెస్ పూనుకుంటే, హిందూ సంఘంలో లోపాలను తొలగించడానికి సాంఘిక మహాసభ పూనుకున్నది. కాంగ్రెసు, సాంఘిక మహాసభ రెండు ఒకే ఉద్యమం యొక్క రెండు విభాగాలుగా చాలా కాలం పనిచేశాయి. అవి రెండు తమ వార్షిక సమావేశాలను ఒకే పందిరిలో జరుపుకునేటివి కూడా. కానీ ఈ రెండు విభాగాలు ఆ తరువాత రెండు పార్టీలుగా విడిపోవటం జరిగింది. ఒకటి రాజకీయ సంస్కరణల పార్టీ, రెండవది సాంఘిక సంస్కరణల పార్టీ. ఈ రెండు పార్టీల మధ్య తీవ్రమైన ఒక వివాదం కూడా చెలరేగింది. రాజకీయ సంస్కరణల పార్టీ జాతీయ కాంగ్రెస్కు, సాంఘిక సంస్కరణల పార్టీ సాంఘిక మహాసభకు మద్దతును ఇవ్వసాగాయి. ఈ రెండు సంస్థలు క్రమంగా రెండు శత్రుపక్షాలుగా తయారయ్యాయి. ఇంతకు వివాద విషయం ఏమిటంటే, రాజకీయ సంస్కరణ జరిగే ముందుగానే సాంఘిక సంస్కరణ జరగాలి అనేది. ఒక 10 సంవత్సరాల పాటు ఈ పోరాటం జరిగింది. ఈ రెండు శక్తులు సమాన బలంతో ఉండేవి. ఏ ఒక్కదానికి స్పష్టంగా విజయం లభించలేదు. అయితే ఆ తరువాత సాంఘిక మహాసభ బలం సన్నగిల్లడం ప్రారంభమై క్రమేణా దిగజారటం సంభవించింది. విద్యావంతులైన హిందువులు, అధిక సంఖ్యాకులు సాంఘిక సంస్కరణ పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారని, రాజకీయ పురోగమనం పట్లనే వారు సుముఖులై ఉన్నారని సాంఘిక మహాసభ సమావేశాలకు అధ్యక్షత వహించిన పెద్ద మనుషులు విచారం ప్రకటించసాగారు. కాంగ్రెస్ సమావేశాలకు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యేవారు. అంతేకాక దాని పట్ల సానుభూతిని కలిగి ఉండేవారి సంఖ్య అంతకంటే అధికంగా ఉండేది. సాంఘిక మహాసభకు హాజరయ్యే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా, నామమాత్రంగానే ఉండేది. ఈ బలం క్రమంగా క్షీణించడంతో పాటు దాని పట్ల రాజకీయవాదుల శత్రుత్వం కూడా అధికం కాసాగింది. తదుపరి తిలక్ గారి నాయకత్వం వచ్చాక సాంఘిక మహాసభకు తమ సమావేశాలను కాంగ్రెస్ 10 జరుపుకోవడానికి అంతకు ముందుండే అవకాశము, సహకారము కూడా లేకుండా పోయింది. అంతేకాదు సాంఘిక మహాసభ పట్ల దాని వ్యతిరేకుల విరోధం ఎంతవరకు వెళ్ళిందంటే, తమ సమావేశం కోసం స్వంతంగా ఒక పందిరి నిర్మించుకోవడానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. పైగా సొంత పందిరి నిర్మించుకుంటే దానిని తగలబెడతామని బెదిరించారు కూడా. ఆ విధంగా ఆ రెంటి మధ్య విరోధం పెరిగి చివరకు రాజకీయ సంస్కరణల వర్గం బాగా బలపడటం, సాంఘిక సంస్కరణలకు సంబంధించిన సాంఘిక మహాసభ అదృశ్యమైపోయి విస్మరించబడటం జరిగింది. 1892లో అలహాబాదులో జరిగిన కాంగ్రెస్ 8వ మహాసభకు అధ్యక్షత వహిస్తూ శ్రీ W.C. బెనర్జీ గావించిన ఉపన్యాసం సాంఘిక మహాసభ యొక్క మృత్యు సమాధి వద్ద చేసిన చివరి ప్రసంగంలా ధ్వనించింది. కాంగ్రెస్ విధానానికి, వైఖరికి అది దర్పణం వంటిది. అందుకే అందులోని ఒక భాగాన్ని నేను ఇక్కడ ఉదహరించడానికి సాహసిస్తున్నాను. తన ఉపన్యాసంలో శ్రీ బెనర్జీ ఇలా అన్నాడు: మన సాంఘిక వ్యవస్థను సంస్కరించుకునేటంత వరకు మనం రాజకీయ సంస్కరణకు అర్హులం కాజాలమని చెప్పేవారితో నేను ఎంత మాత్రం ఏకీభవించలేను. వారి మాటలు నా ఓర్పును కూడా పోగొడుతున్నాయి. రాజకీయ సంస్కరణకు, సాంఘిక సంస్కరణకు ఏమిటి సంబంధమో నాకు అర్థం కావటం లేదు.
మన వితంతువులు అవివాహితులుగా ఉండిపోతున్నారు కాబట్టి ఇతర దేశాలలో కంటే మన దేశంలో ఆడపిల్లలకు ముందుగా వివాహాలు జరుగుతున్నాయి. కాబట్టి మన భార్యలు, కుమార్తెలు మనతో పాటు వీధులలో షికార్లు కొట్టరు కాబట్టి ఆక్స్‌ఫర్డ్‌కో, కేంబ్రిడ్జ్‌కో మన అమ్మాయిలను పంపించం కాబట్టి మన రాజకీయ సంస్కరణకు అర్హులం కాదంటారా? అని ఆయన అంటే అందరూ కూడా చప్పట్లు కొడతారన్నట్టు. పీష్వాల పరిపాలనలో అస్పృశ్యుల అగచాట్లు. రాజకీయ సంస్కరణ కోసం శ్రీ బెనర్జీ వాదమలా నడిచింది. విజయం కాంగ్రెస్ ను వరించడం పట్ల చాలా మంది హర్షించారు. అయితే సాంఘిక సంస్కరణలో విశ్వాసం ఉన్న వాళ్లను కొన్ని అనుమానాలు బాధించవా? శ్రీ బెనర్జీ చేసిన వాదం సవ్యమైందేనా? అదే తిరుగులేని తుది మాటనా? దీన్ని బట్టి విజయం ధర్మపక్షాన్నే వరించిందని అనుకోవచ్చా? రాజకీయ సంస్కరణకు సాంఘిక సంస్కరణతో ప్రమేయం లేదని ఇది పూర్తిగా ధృవపరుస్తుందా? ఈ రకమైన ప్రశ్నలు అనేకం సాంఘిక సంస్కరణాభిలాషుల్ని బాధిస్తాయి. ఈ సమస్యను మనం బాగా అర్థం చేసుకోవడానికి నేను రెండవ దృక్పథాన్ని వివరిస్తాను. నా వాదానికి సంఘంలో అస్పృశ్యులు ఎలా చూపబడుతున్నారు అనే వాస్తవాన్ని ఆధారంగా తీసుకుంటాను. పీష్వాలు మహారాష్ట్ర దేశాన్ని పరిపాలిస్తున్న రోజులలో పబ్లిక్ వీధులలో హిందువునితో పాటు అస్పృశ్యుడు నడవకూడదు. అస్పృశ్యుని నీడ కూడా హిందువుని మైలపరచగలదు. హిందువులు పొరపాటున కూడా తనని ముట్టుకొని మైలపడిపోకుండా జాగ్రత్త కోసం అస్పృశ్యుడు ఆనవాలుగా తన ముంజేతిని గాని మెడకు గాని నల్లని నూలుత్రాడును కట్టుకోవలసి ఉంటుంది. పీష్వాల రాజధాని అయిన పూనాలో అస్పృశ్యుడు తన నడుముకు వెనుక ప్రక్క ఒక పొడుగాటి చీపురు కట్టుకొని తన అడుగుజాడలను తుడిచివేసుకుంటూ నడవవలసి ఉండేది. అస్పృశ్యుడు నడిచినందువల్ల మైలపడిన దారిలో హిందువుడు నడిచి మైలపడిపోతాడని భయం. పూనాలోనే అస్పృశ్యుడు తన మెడలో ఒక మట్టి ముంత కట్టుకుని బయటకు వెళ్ళవలసి ఉండేది. అతడి ఉమ్ము నేలపై ఎక్కడైనా పడితే దానిని ఎవడైనా హిందువుడు పొరపాటున తొక్కితే అది ఆ హిందువుణ్ణి మైలపరిచే అవకాశం ఉంది కనుక ఉమ్ము ముంతలో వేసుకునేందుకు ఆ ఏర్పాటు. పీష్వాల రాజ్యంలో అస్పృశ్యుల పరిస్థితి ఇలా ఉండేది. అనగా అది అలా ఉంచితే ఇటీవలి వాస్తవ పరిస్థితులను, సంఘటనలను గమనించి చూద్దాం. మధ్య భారతంలో ఒక అస్పృశ్య కులమైన బాలాయి ప్రజల మీద హిందువులు జరిపే దౌర్జన్యాలను మనం ఇక్కడ ఉదాహరణకు తీసుకోవచ్చు. ఈ విషయంలో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక 1928 జనవరి 4వ తేదీ సంచికలో ఒక రిపోర్టు వచ్చింది. ఇండోర్ సంస్థానంలో ఇండోర్ జిల్లాలోని కనారియా, బిచోలి, హాఫీసిసి, భిచోలి మర్దన మరొక సుమారు 15 ఇతర గ్రామాలకు చెందిన అగ్రవర్ణ హిందువులు అనగా కలోతాలు, రాజపుత్రులు, బ్రాహ్మణులు, ఆ గ్రామాల పటేలు, పట్వారీలతో సహా తమ తమ గ్రామాలలోని బాలాయి ప్రజలకు ఒక శ్రీముఖం జారీ చేసినట్లు ఆ రిపోర్టు తెలుపుతున్నది. ఆ శ్రీముఖం ఏమిటంటే బాలాయి ప్రజలు అంటే అస్పృశ్యులు తమతో పాటు తమ మధ్య బ్రతకాలంటే తాము చెప్పిన నియమాలకు బద్ధులై నడుచుకోవాలి. ఇంతకీ ఆ నియమాలు ఏంటి అంటే బాలాయిలు జరీ అంచు పాగాలను ధరించకూడదు. రంగురంగులుగాను లేక నాజూకుగాను ఉండే అంచులు గల ధోవతులను ధరించకూడదు. ఎవరైనా హిందువులు చనిపోతే వెంటనే ఆ వార్తను చనిపోయిన వాని బంధువులకు తెలియబర్చాలి. ఆ బంధువులు ఎంత దూరంలో ఉన్నా సరే. అన్ని హిందూ వివాహాలకు బాలాయిలు ఊరేగింపుల ముందు, వివాహ సమయంలోనూ కూడా డప్పులు వాయించాలి. బాలాయి స్త్రీలు బంగారు, వెండి నగలు ధరించకూడదు. వాళ్ళు నాజూకు గౌనులను గాని జాకెట్లను గాని ధరించకూడదు. బాలాయి స్త్రీలు హిందూ స్త్రీల కానుపులు అన్నింటికీ విధిగా హాజరై సేవ చేసి తీరాలి. ప్రతిఫలం కోరకుండా బాలాయిలు హిందువులకు అన్ని పనులు చేసి తీరాలి. ఏ హిందువుడైనా దయతలచి ఏదైనా ఇస్తే మాత్రం పుచ్చుకోవచ్చు. ఈ షరతుల ప్రకారం బాలాయి ప్రజలు నడుచుకోవడానికి ఇష్టపడకపోతే వాళ్ళు వెంటనే గ్రామాలను విడిచిపెట్టి పోవాలి. బాలాయిలు ఈ షరతులను తిరస్కరించారు. దానితో హిందువులు వాళ్లపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. బాలాయి ప్రజలు గ్రామ బావుల నుంచి నీళ్లు తీసుకువెళ్లకూడదు. తమ పశువుల్ని మేతకు విడవకూడదు. హిందువులకు చెందిన భూమిలో నుంచి నడవకూడదు. అంటే బాలాయి వ్యక్తికి చెందిన పొలం చుట్టూ హిందువుల పొలాలు గనుక ఉంటే అట్టి తన పొలంలోకి వెళ్లే అవకాశం ఆ బాలాయి వ్యక్తికి లేదన్నమాట. ఈ నిషేధాలు చాలక బాలాయి వ్యక్తుల పొలాలలోకి హిందువులు తమ పశువుల్ని యథేచ్ఛగా వదలసాగారు. హిందువులు పెడుతున్న ఈ హింసల నుంచి, ఉపద్రవాల నుంచి తమను కాపాడవలసిందిగా దర్బారుకు బాలాయిలు అర్జీలు పెట్టుకున్నారు.
అయితే సకాలంలో వారికి ఎట్టి సహాయము లభించనందువల్ల హిందువుల హింసాకాండ రోజు రోజుకు పెచ్చరిల్లడం వల్ల వందల కొలది బాలాయిలు భార్యాబిడ్డలను తీసుకుని తరతరాలుగా తమ పూర్వీకులు నివసించిన తమ మాతృస్థలాన్ని విడిచిపెట్టుకొని థార్, దేవన్, బగ్లీ, భూపాల్, గ్వాలియర్ మొదలైన పొరుగు సంస్థానాలలోని గ్రామాలకు వలసపోక తప్పలేదు. అక్కడ వాళ్ళ బ్రతుకులు ఎలా తెల్లవారాయి అనేది ప్రస్తుతానికి వదిలేద్దాం. బాలాయి కులం అస్పృశ్యులకు అక్కడి హిందువుల నుండి ఎదురైన హింసాకాండ గురించే నేను చెప్పేది. గుజరాత్లోని కవితా గ్రామానికి చెందిన సంఘటన గత సంవత్సరం జరిగినట్టిదే. గ్రామంలోని గవర్నమెంట్ స్కూళ్లలోకి తమ పిల్లల్ని చేర్చుకోవలసిందిగా పట్టవద్దని అక్కడి అస్పృశ్యులకు హిందువులు ఒక శ్రీముఖం జారీ చేశారు. అక్కడి అస్పృశ్యులు హిందువుల అభిష్టాలకు వ్యతిరేకంగా తమ పౌర హక్కులు రక్షించుకోవడానికి సాహసించి ఎన్ని బాధలు పడ్డారో ఇక్కడ నేను వివరించనక్కర్లేదు. అదంతా మీకు బాగా తెలుసు. గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాలోని జాను గ్రామంలో జరిగిన సంఘటన కూడా మీరందరూ ఎరిగిందే. 1935 నవంబర్లో కొంచెం కలిగిన కుటుంబాలకు చెందిన అస్పృశ్య స్త్రీలు నీళ్లు పట్టుకోవడానికి కుండలకు బదులు బిందెలను వాడటం మొదలుపెట్టారు. ఈ మార్పు తమ హోదాకు భంగకరమని భావించిన హిందువులు ఆ స్త్రీలపై దౌర్జన్యం జరిపారు. ఇలాంటి సంఘటనే ఒకటి ఈ మధ్య జయపూర్ సంస్థానంలోని చక్వారా గ్రామంలో జరిగినట్టు పత్రికా వార్తల వల్ల తెలుస్తున్నది. ఆ గ్రామానికి చెందిన ఒక అస్పృశ్యుడు యాత్ర చేసుకుని తిరిగి వచ్చి ఆ గ్రామంలోని తన తోటి అస్పృశ్యులకు మత సంబంధమైన ఒక విందు ఏర్పాటు చేశాడు. విందు కొంచెం బాగా చేద్దాం అనుకున్నాడు. విందులో వడ్డించిన వివిధ పదార్థాలలో నెయ్యి ఒకటి. భోజనం వడ్డించబడింది. అతిథులందరూ తినడం ప్రారంభించారు. అంతలోనే ఆ గ్రామానికి చెందిన హిందువులు వందల మంది హఠాత్తుగా ఆ విందు పార్టీని ముట్టడించి విందారగిస్తున్న అస్పృశ్యుల మీద పడి అందినంత మందిని చావగొట్టి ఆహార పదార్థాలను చిందరవందర చేసి నానా భీభత్సం చేశారు. అమాయకంగా అన్నాలు తింటున్న అసహాయులైన అస్పృశ్యుల మీదకు ఇంతటి దౌర్జన్యంగా దండెత్తడం ఎందుకు జరిగినట్టు? అందుకు హిందువులు చెప్పిన కారణం ఒకే ఒకటి, ఆ విందులో నెయ్యి ఉపయోగించడం. అస్పృశ్యుడైన వ్యక్తి విందులో నెయ్యి వడ్డించడం, అస్పృశ్యులు దానిని తినడం, అస్పృశ్యులు నేతిని వాడటం గర్వపోతుతనాన్ని ప్రదర్శిస్తుందన్నమాట. అది హిందువుల దర్జా హోదాలకు భంగకరమట. అదే హిందువులు జరిపిన అంతటి అఘాయిత్యానికి కారణం. నెయ్యి కలవాడు తినే పదార్థం కావచ్చు, కానీ అది ఉన్నత స్థాయికి సూచన అని ఎవరంటారు? అంటే అస్పృశ్యుడు తాను కొనుక్కోగల శక్తి ఉన్నప్పటికీ కూడా నేతిని ఉపయోగించడం అహంకార సూచనమన్నమాట. ఆహారంలో నేతిని వాడుకునే ప్రత్యేక హక్కు గల హిందువుడి ఔన్నత్యాన్ని భంగపరచడం అన్నమాట. అస్పృశ్యుడు నేతిని ఉపయోగించడం హిందువుని పట్ల ఘోరమైన అపరాధం చేయటం అన్నమాట. ఈ సంఘటన 1936 ఏప్రిల్ 1వ తేదీ ప్రాంతంలో జరిగింది. ఫస్ట్ పార్ట్ లో ఇదంతా విన్నారు కదా. మిగతా పుస్తకం మొత్తాన్ని కూడా మరికొన్ని ఎపిసోడ్స్ లో చదువుకుందాం. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. G8 న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా ఎపిసోడ్స్ను కూడా మీ అందుబాటులోకి తెచ్చినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.